తెలంగాణ విశ్వవిద్యాలయం రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సెమినార్ నిర్వహించనున్నట్లు డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ సెమినార్ పోస్టర్లను వీసీ ఆచార్య యాదగిరిరావు బుధవారం ఆవిష్కరించారు. రసాయన జీవరసాయన పురోగతిపై సదస్సు నిర్వహించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అత్యంత పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19,150 మంది విద్యార్థులకు 18,574 హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా ఐపవర్ కమిటీ, సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించారు. అక్రమంగా తరలించడానికి నిల్వ ఉంచిన 40 క్వింటాల పీడీఎస్ బియ్యంతో పాటు బొల్లెరా వాహనాన్ని బుధవారం సీజ్ చేసినట్లు నిజామాబాద్ సీసీఎస్ సిఐ సాయినాథ్ తెలిపారు. నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కాంపౌండ్, కెనాల్ కట్ట, ఎర్కలవాడలో షేక్ సాహెబ్ హుసేన్ ఇంట్లో సీసీఎస్ టీం దాడి చేసినట్లు తెలిపారు. ఆహార భద్రత నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. బుధవారం కంటేశ్వర్ మెయిన్ రోడ్లో పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. రెంజల్ మండలం కందకుర్తి పుష్కర ఘాట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె కందకుర్తి పుష్కర ఘాట్ను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.